దాచుకోరా తమ్ముడు తమ్ముడా దాచుకోరా తమ్ముడు తమ్ముడా దాచుకున్నాను తప్పుకున్నాను దాచుకున్నాను తప్పుకున్నాను ఎదరకలేని ఎట్టి కాపులు ఎదరకలేని గుడ్డి కాపులురా తమ్ముడు నువ్వైతే అతని మీద అస్తమేయలేదు అతని మీద అస్తమేయలేదు ఎవ మరి మగపానం ఆగుతాదే దెబ్బన ఏమైనా చేస్తే చెప్పి ఇప్పుడే అయ్యో తమ్ముడా నీకన్నా ఎక్కువ తమ్మి నాకు ఎవరున్నారా నాకన్నా ఎక్కువ నీకు ఎవరున్నారా నీకు చెప్పని ముచ్చట నేను ఇట్లా దాతా అన్నయ్యా నిన్ను తీసుకపోయి నేను లోపటకు మిద్దల్లోపు మేడలు ఏ మేడలు చాలి ఏ మిద్దలు చాలి ఎక్కడ చిరగాని నువ్వు ఉన్న కాడ మై సచ్చి అసలు నువ్వు ఉన్న కాడ బండ్లు నువ్వు కూసున్న కాడ నిలబడ్డ కాడ బండారు గుప్తమైతది అన్నా నువ్వు ఉన్న కాడ మై సచ్చి ఆసన మాత్రము ఈ ఎటు చూసిన అత్తది అన్నా నిన్ను తాయాలంటే అటు చూసిండు ఇటు చూసిండు అగో అటు చూసి ఈడు చూసి ఏనాడు పార్చకు పూజ కట్టిండు ఉలి పార్చకు పూజ కట్టి ఏనాడు మాత్రము అటువంటి మనగా అటువంటి సంఘంలో ఏ తిరగ మాత్రం పంచాత్రి మంత్రం పఠనం చేస్తున్నాడు నా అన్నగాడిగిన సత్యవంతుడే అయినట్టుంటే ఉలి పోవాలి తీయాలి పార్చపోవాలి చెక్కాలి మధ్యమాన మొద్దు కింద పడాలి అటువంటి మనగా గృహం కావాలి మధ్యమాన మొద్దులో పట్ల అని చెప్పి ఏనాడు మాత్రం అగో అట్ల పిల్లగాడు చూడు ఏ తిరిగ పంచాత్రి మంత్రం పఠన చేస్తుండో పంచాత్రి ఓ శివ మంత్రానే పఠానే చదువుతూ పంచాత్రి ఓ శివ మంత్రానే పఠానే చదువుతూ 'ఆత్మ లోపల మల్లికార్జునుని నిలుపుకున్నాడు ఊలి ఈడ్చి పెడితే బాధ్య ఈడ్చి పెడితే అగో ఏనాడు మాట మధ్యమాన వృక్షాన్ని మొదలు కొడుతున్నది కొనలు నరికేస్తున్నది మధ్యమానం తూర్పు బిడ్డ కొడతా ఉన్నాడట దేవుడికి భగవంతుడు మల్లికార్జునుని మాత్రము బంగారు లింగాన్ని చేసినట్టు చేసి మధ్య హనుమతు లోపలేసిండు ఆగో బిడ్డలు పీగిస్తున్నాడు అత్తవారు సకన్నా బిడ్డలు పీగించటల్లకు మధ్య హనుమతు లోపల ఉలవల దేవుడు ఉలపోతుండు కలకల దేవుడు కన్నీరు తింటుండు ఓరి నాయన శంకర ఆనాడు నీ కన్ను మండి కాపుదాని కడుపు లోపలెత్తువా మోపునాలంటివి భర్తీ నీదంటి వరటల్లకు అక్కడున్న మాలింగమయ్య మధ్యవాన్ మొత్తులో పట్ల
ఏనాడు మాత్రం భగవంతుడు మల్లయ్యకు పుట్టు అంటే ఏడంత్రాల భవనం పుడుతున్నది. ఏడంత్రాల భవనం లోపల రక్త మాణిక్యాల కనతొట్ట ఉడుతున్నది. ఏడంత్రాల మేడ లోపల భగవంతుడికి అటువంటి అన్నం ఆహారం అన్ని తీర్ల ఉడుతున్నాయి. ఓ రామ అగో బయట నరా అవతారం దాలిచి భగవంతుడు మధ్య మహాన్ మొద్దు లోపల అగో దేవా అవతారం ఎత్తిండమ్మా చిన్న తల్లి విష్ణు, చిన్న తల్లి లక్ష్మి, నడిపి తల్లి సరస్వతి, కన్న తల్లి పార్వతి, ముగ్గురు గౌరులు మధ్యవాన్ ముద్దు లోపల రారాజు మల్లయ్యకు ముద్దలు తినిపిస్తున్నారాటో ఆ దేవతలు. భగవంతుడు మల్లన్న మధ్యవాన్ ముద్దు లోపల దేవ అవతారం దేవతలతో ఉండని గాని నల్లకిట్ట రాగళ్ళకు అటువంటి మనకి 5 వదినలు మాత్రం చేరబోతున్నారు. రామ రామ రేవ రామ రామ ఏనాడు మాత్రం ఒకదాని కాదనిక ఒకటి ఉరుకుతా ఉంటే అడవిలోకెళ్ళి అక్కడ నల్ల కిట్ట రాగల్ల దున్నేటి మొగోడు చూసిండ్రు. బేటికి మొగోళ్ళు వాళ్ళ చేరవచ్చి ఆడోళ్ళు నువ్వు ఏమంట అడుగుతున్నారు ఏందమ్మా ఏందమ్మా ఎగిరితంగా వచ్చారు ఏంది 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 అని చెప్పమంటున్నావా? ఏమంట చెప్పదు బావగారు అగో పొద్దుగాల పొడుగు తాళ్ళకు లేచి అక్క అంటలు చాలిపోయింది. అంటలు చేసింది. అగో అంటలు చేసి మాకు తలలు కడిగి అన్నం పెట్టింది. మేము అన్నం తిన్నాము. అన్నం తిన్నాక ఏమని చెప్పింది? నల్లగిట్ట రాగల్లల్లా మన పొగలు తున్నుతున్నారు. తున్ని దుక్కటిస్తున్నారు. సద్దులు పోతా దూపకులు పోతా సద్దులు ఎత్తుకొని పోదాము మీరు తయారుగా పోండి అన్నది. ఎవరికది కాలం పోయి మేము తయారైతున్నాము. మీ తమ్ముడు మల్లయ్య కచ్చీరు ఏలు అన్నారు. ఆ కచ్చీరు ఏలు అంటే కచ్చేరికేమో అన్న వెనుకకు మర్రి వచ్చి ఒంటిగా ఉన్న మా అక్కనన్న చూసినాడు మీ తమ్ముడు. వచ్చినాడు మీ తమ్ముడు. అర్రలు వచ్చిండు. అర్రలు వచ్చేటల్లకు లబలబాక మొత్తుకుంటున్నది. మొత్తుకుంటే మేము ఆడోళ్ళు ఏం చేస్తామని మీ వద్దకు వచ్చినాము మొగోళ్ళు. అక్క వన్నెలకి నాయకో అక్కనెంత బాధ ఉంచుకుంటున్నాళ్ళకు అటువంటి ఆడోళ్ళు ఈ వార్త చెప్పేటల్లకే చిన్నోడు చిట్టమాల రెడ్డి చిన్నోడు చిట్టమాల రెడ్డి అక్కడ కోపానికి వచ్చాడు. ఒరే అన్నలారా రెడ్డి మల్లారెడ్డి గంగారెడ్డి గౌరెడ్డి కళ్ళ చూసిరా అదేలా మండలం
తల్లంటే దేవతతో సమానము అటువంటి వన్నెలకి చూడు పాపకారి వన్నెలకి అంట చాలు లోపల బోళ్ళన్నీ ఎత్తేసింది బోకెలన్నీ ఎత్తేసింది అటువంటి కూరాలు ఇచ్చగొట్టింది కుండలన్నీ బోర్రేసింది గాజులు వాళ్ళు కొట్టుకొని పెయ్యంత గీవుకున్నది ఎంటికలు ఇరవసుకొని సీర చెప్పుకున్నది రైక వాళ్ళు కొట్టుకొని నది ఇంత కూపోలే కూసుండి అటువంటి వనగా ఆరెల్లి నాయకురాలు వనమ కొండ గెగ్గిలమ్మ తీకొండ మైసమ్మోలే అటువంటి వనగా ఏనాడు వన్నెలెక్కున్నది ఏమంటా అడుగుతున్నాడు అవునే ఉన్నవా ఉండకపోతే నన్ను తీసుకొని వెయ్యింది ఆయంది ఏమో బాగా ఎదురుగా మాట్లాడుతున్నావా నాకు అర్థం కాదు నా లెక్క కాదంటే నువ్వు మొగోని ఆడిదాన్ని అసలు ఏంటిదమ్మా మేము వచ్చిన కానీ తలుపులు వేస్తుండే ఎక్కడెక్కడ తెరనే ఉంటే అన్ని వలుకొట్టే ఉండే అన్నీ ఉన్నాయి కానీ ఏంది ఏంది ఇట్లా ఇట్లా ఏందమ్మా చెప్పు ఏమంటా చెప్పుదు అమ్మో నాయనో నా తండ్రి నేనేవి నాయనో నా తండ్రి నేనేవి చేతున్నా ఏమంటా చెప్పు చెప్పుదామంటే నోరు వస్తలేదే ఆడు ఆ ఉల్ల పోతుగానే అవ్వ మేకల్ల పోతుగానే అవ్వ కోళ్ళల్ల పొంగుగానే అవ్వ ఆ ఉల్ల పోతోల్నే అవ్వ వాడు గొర్రెల్ల పడేలోనే అవ్వ ఊరికతే అవ్వ నేను ఒత్తు వేయిదాన్ని అవ్వ నా కొడుకత్తరా అవ్వ నది ఓ కాలుకుంటే అవ్వ ఓ సైతుంటే అవ్వ అంట చాల లోపల మీ అవ్వలేదని నేనంట మొదలు పెడితేనే అవ్వ లోపలికి వచ్చిండు లోపలికి వస్తే నేను అనుకున్నా మరిది నేను అన్నదమ్ములేదాన్ని అన్నదమ్ములేదాన్ని చిన్న పిల్లగాడు నాకు తమ్ముడు అనుకోని ఓ పిల్లగా మల్లయ్యా నేను పాలుగా పెడుతున్నా సాయ పెడుతున్నా పాలు దాగి పాదాలు దాగిపోదు అని చెప్పి నేను టల్లకే అవ్వా ఇంకా అప్పుడే నన్ను కాలుగోరు కార మొదలు పెట్టి కంటి రేపలా కవరు చూస్తుండే అవ్వా చేస్తుంటే ఎడ్డు పిల్లగాడు నా తమ్ముడోటి కాదు నా మడుగోటి కాదు నా కొడుకోటి కాదు నా మల్లయ్యోటి కాదని నేను అనుకున్నా నేనెంత ఎడ్డుగానే అవ్వ ఇంత లోపలి కత్త పిల్లగానికి ఆకలైతుంది అనుకున్ననే అవ్వ అతిరానే తమ్ముడేమో నాయో నా రెట్ట వట్టినాడు అంటే తల్లితో సమానం తల్లి అంటే దేవతతో సమానం నా మీద చెయ్యేస్తే మరిది నేను ఏ దేవుడు పెట్టడు మరి అద్దో ఇది కాళ్ళు పంపుతా అంటే ముఖం మీద నేను అడుగు
ముఖం మీద అన్నిలో ఓర్చుకున్నావు. ఇక ఆవరికన్నా ఉడుకుతారు తలకు ఆ తలకు వేసినాడు తలపేసి గొడవ పెట్టిండు గొడవ పెట్టి బెడం పెట్టిండు నన్ను నా దండ బట్టి గుమ్మ గుమ్మ తిప్పి నాలే కొట్టిండే అయ్యో ఎక్కువ ఎక్కువ ఆరిదైతే అని మాటల్లో కరిగిపోవు అని చూపుల్లో కరిగిపోవు నేను సాగును నువ్వు కడిగిపోయాని కాదు, నేను సాతుర్రాలు సాటి మంత్రాలు. నేను సాతుర్రాలు బడికి అమ్మా నేను సగ పట్టుకున్నా ఎరుక పట్టుకున్నా దొరక పట్టుకున్నా అబ్బో వానికి సందు ఇయ్యాలేదే అయ్యో వానికి దొరక ఇయ్యలేదు అయ్యా అత్తైనాడు నా కళ్ళ పోతోలే గొర్రెల పొడలోలే అవుల పోతోలే నన్ను అటు పంపి ఇటు పంపి నన్ను ముట్టుకోబోయి గురి తత్తావన్నావా? పాపము పాపము దోషమోయి అని చెప్పి నేనంటే నీ తమ్ముడు ఏమన్నాడు పాపాలు మన ఇంత పత్తి గింజల గోలు మానే పాపాలు మన ఇంత పత్తి గింజల గోలు దోసాలు మన ఇంత తోట గింజల గోలు కంపకు తోకలేదు కాపులకు అంతలేదు నువ్వు మానవా బిడ్డవు నేను మానెత్త కొడుకును నా పిల్లలు చిన్నగుంది నా పిల్లలు చిన్నగుంది నిన్ను ఇడు అంటే అయ్యో మరి ఎంత కాకపోతే నీకు ఇంకో దాన్ని తెచ్చేత నన్ను ముట్టద్దోయ్ నీ అన్నగాడు ఎట్టోరోయ్ నీ అన్నగాడు ఎట్టోరోయ్ అన్న పిల్లని ముడితే దేవతను పుట్టినట్టు తల్లిని పుట్టినట్టు అన్నని పుట్టినట్టు తెల్లని పుట్టినట్టు అన్న అట్లా కూడా అన్నావా? ఇవన్నీ తీర్లన్న గారి అవ్వా ఒర్రి 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 నా నోరు బొగ్గ వేగింది దేవుడా ఆడు తిప్పి తిప్పి నేల కొడితే నా ఈ అన్ని జీవనాలు పోయి అంత జీవికి ఇంత నించినాక వాడు గిరగిర నింపి కింద కొట్టిండు ఎనుకోతోల మీద కోరుకుంటే ఎవరు చేసి అడే పోనాదో అయ్యా ఎవరు చెయ్యొచ్చిండు గారి లేదు ఇరకబట్టుకొని వాడికి పుట్టమంతా చూస్తున్నాడు వాడికి దొరకనియలేదు కాదు